గ్రామానికి వాళ్ళకి అన్ని గ్రామాల్లో చెరువులు ఉన్నాయి. కొల్లూరు గ్రామాల్లో అందరికీ నమస్కారం. మరి నిన్న మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు ఒక సవాలు విసిరాడు మా ఎమ్మెల్యే గారికి. ఆయన ఇచ్చినటువంటి సవాలు మేమే ఇచ్చినాం ఎప్పుడో. ఎందుకంటే ఆయన దోచుకున్న డబ్బు కక్కించడానికి బహిరంగ సభ మేమే శ్రీపురంలో పెట్టాం. దానికి స్పందన లేదు. అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు. ఎమ్మెల్యేకి ఎవరున్నా అభివృద్ధి చేస్తారు. ఈయనకన్నా మా ఎమ్మెల్యే గారు ఎప్పుడూ అభివృద్ధి చేశాడు 2009 నుంచి. ఈయన చెండా మొన్న 5 సంవత్సరాలు చేసి అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు. శ్రీపురం రమ్మనండి. మేము శ్రీపురం గ్రామానికి వాళ్ళకి అన్ని గ్రామాల్లో చెరువులు ఉన్నాయి. కొల్లూరు గ్రామాల్లో ఈ యొక్క గ్రామానికి లేదని అప్పుడు మా ఎమ్మెల్యే గారు 2013లో గవర్నమెంట్ మీద దెబ్బలాడి వాళ్ళకి 70 ఎకరాలు కోమటలంకలో ఇప్పించి అది చెరువు తవ్వి వాళ్ళకి జీవనోపాధి కోసం ఆయన కృషి చేస్తే వీళ్ళు 2019లో వచ్చి ఆ చెరువులు లాక్కుని ఆ సొమ్మంతా స్వాహా చేశారు. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. వాళ్ళకి ఇచ్చిన 70 ఎకరాల్లో నేను 25 ఎకరాలు లీజు తీసుకుని తవ్విన వెంటనే 2019లో మొత్తం చెరువు లాక్కుని స్వాహా చేశారు. ఆ స్వాహా చేయడానికి బహిరంగ సవాల్ ఇచ్చినాం శ్రీపురంలోనే. డెవలప్మెంట్ అంటారేంటి? ఈయన డెవలప్ చేసేదేంటి? ఎమ్మెల్యే ఎవరున్నా డెవలప్ చేస్తారు. కానీ వాళ్ళకి రావాల్సిన సొమ్ము స్వాహా చేసింది ఎవరో? అబ్బాయి చౌదరి నాన్న, ఆ బాపిని చౌదరి. వీళ్ళే కొల్లేరు గ్రామంలో ఉన్న మొత్తం సొమ్ము అంతా లీజులు మొత్తం స్వాగతం చేసింది వీళ్ళే. ఆ డబ్బుల కోసం మేమో ఇంటి దగ్గర పళ్ళేలు కొట్టి ధర్నా చేసి మొత్తం 3 నెలలు చేసాం అక్కడ. ఆయన దాని స్పందన లేదు. దానికి సంబంధం చెప్పుకోకుండా డెవలప్మెంట్ తోలు తొక్క అంటున్నాడు ఆయన. నేను ఎందుకన్నానంటే నేను ఒక ఎస్సీని. నేను తవ్విన డబ్బులే తీసుకుని నా డబ్బులతోనే వాళ్ళు 5 సంవత్సరాలు జలసాలు వాగారు. అందుకని సిగ్గే ఉందండి. ఆయనకి అంత అవసరమా? ఆయన ఒక ఎమ్మెల్యే అప్పుడు ఆ టైంలో ఆ గవర్నమెంట్లో ఉండి ఇప్పుడని కాదు, మేము ఇప్పుడు రెడీ దేనికైనా. ఈ క్షణంలో కూడా మీ సమస్యలు చెప్తున్నాం. రేపు ఉదయం రమ్మానండి, శ్రీపురంలో కూర్చుందాం. అక్కడ ఈయన డబ్బులు తీసుకోలేదు, చెరువులు లాక్కోలేదు అని చెప్పమానండి. మేము ఆ రోజే దానికి సమాధానం చెప్తాం. గ్రామాలు ఉన్నాయి ఇక్కడ. శ్రీపురం పెద్దలు కూడా ఉన్నారు. కోమటలంక గ్రామం ఉంది, ఆ పక్కన యాగనమిల్లు ఉంది. ఎక్కడైనా కూర్చుందామండి. ఈయనగా తీసుకున్నది మొత్తం జగమేర సచివండి. ఈయన లాక్కున్నాడు మేము తవ్విన చెరువులు. అలా చెయ్యి మార్చి కోట్లు తవ్వాడండి. ఆ కోట్ల కోసం మేము ధర్నా చేస్తామంటే దాని గురించి మాట్లాడుకోకుండా డెవలప్మెంట్ అంటే ఏంటండి? ఈయన ఇప్పుడైనా రెడీ. మీరు దేనికైనా సిద్ధమే. ఈరోజు కాదు, రేపు కాదు, ఎప్పుడు పెట్టినా శ్రీపురం గ్రామంలో కూర్చుందాము. ఎవరు స్వాహా చేశారో, ఎవరో పేద ప్రజలు డబ్బులు తిన్నారో అక్కడే తెలుసుకుందాం. నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే దెందులూరు శ్రీ కొటార అబ్బాయి చౌదరి గారు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మీరందరూ కూడా ఆ ప్రెస్ మీట్లో మీరందరూ ఉన్నారు. ఏమేమి మాట్లాడారో మాకంటే ఎక్కువగా మీకే బాగా తెలుసు. ఆయన మాట్లాడింది ఏంటంటే డెవలప్మెంట్ చేస్తే అభినందిస్తాడంట. ఈయనెవరన్నా అభినందించడానికి? అభినందించారు కాబట్టే 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు మా చింతమనేని ప్రభాకర్ గారు. నువ్వు ఒకసారి అయ్యి దానికి నువ్వేదో పెద్ద ఘనకార్యం చేసిన వాళ్ళలాగా మాట్లాడితే నేను డెవలప్ చేశాను ఏదో ఈ దెందులూరు నియోజకవర్గం నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోడ్లు పోసినట్టు, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ బ్రిడ్జిలు కట్టినట్టు మాట్లాడతావేంటే? ఎప్పటి నుంచో దెందులూరు నియోజకవర్గంలో చాలామంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అందరూ డెవలప్ చేసుకుంటా వచ్చారు. నువ్వేదో ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో నేను వచ్చాకే రోడ్డు వేసాం, నేను వచ్చాకే కాలువ తీసాను, నేను వచ్చాకే పంటలు పండించుకున్నారు. పనికిమాలు మాట్లాడబాకు. నువ్వు ఒక ఉన్నతమైన పదవిని చేసావు 5 సంవత్సరాలు. ఆ గౌరవం తగ్గట్టు మాట్లాడాలి. నువ్వు ఇప్పుడు సూపర్ ఎల్లునో అని దేశమంతా తెలుసు. ఇప్పుడు ఏలూరు మండలాన్ని నీళ్ళు ఇచ్చారా, పెదపాడు మండలాన్ని నీళ్ళు ఇచ్చారా అని మాట్లాడాక అసలు నీకు సిగ్గుందా? నీకు అసలు సిగ్గుందా? ఎప్పుడో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముందు చూపుతో ఏమని చెప్పారు? ఈ సంవత్సరం వర్షాభావం తక్కువగా ఉంటుంది, రైతులందరూ ముందుగానే తగు పంటలు వేసుకోండి. ఆయన విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ఎప్పుడో చెప్పాడు కొటార అబ్బాయి చౌదరి గారు. ఇవ్వలేదో నీకేదీ లేదని వీళ్ళు ఇచ్చారా వాళ్ళు ఇచ్చారా ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడతావు? ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఎవరైనా సరే నీ ఇంటికి వచ్చినా, నీ ఊరు వచ్చినా, నా ఇంటికి వచ్చినా, నా ఊరు వచ్చినా, నేను ఎవరికన్నా డబ్బులు బాకీ ఉంటే నన్ను వచ్చి అడుగుతారు.
కానీ బాకీ లేకోకుండా నీ ఇంటికి వచ్చి డబ్బులు అడిగినా, నీ ఊరు వచ్చి డబ్బులు అడిగినా, నీ ఊరు జనం కానీ నా ఊరు జనం కానీ ఊరుకుంటారా? ఏమయ్యా అబ్బాయి చౌదరి గారు మీకు డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీరు మా ఊరు వచ్చి ఎందుకు డబ్బులు కొడుతున్నారు, మీ ఊరు మా ఇళ్ళ కాడకు వచ్చి మీరు కుర్చీలు వేసి వంట వర్క్ చేస్తున్నారని ఒక్కళ్ళని అడుగుతారు కదా. అందరికి తెలీదా? ఎవరు తవ్విన చెరువులు కోట్ల రూపాయలు, చెరువు తవ్వాలంటే మీ మీడియా సోదరులందరూ తెలుసు. ఎందుకంటే మీరు అందరూ వెళ్ళి చూస్తారు కదా చెరువులు తవ్వినప్పుడు ఎలా తవ్వుతున్నారో, మీకు అందరికీ తెలుసు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది చెరువులు తవ్వితే. మీరే చెప్పండి, ఆ డబ్బులు ఎవరే? ఆ తవ్విన చెరువుల్ని మీరు ఎవరు తీసుకుని లీజుకిచ్చుకున్నారు? మీకేం హక్కు ఉంది ఇవ్వడానికి? ఆ డబ్బులు మేము అడుగుతుంటే ఆ డబ్బులు సమాధానం చెప్పకోకుండా మా తోటలో కొబ్బరికాయలు గొయ్యనిత్తలేదు, మా తోటలో పామాయిల్ గెల నరికిత్తలేదు. ఎందుకు నరికిస్తారు? నువ్వు తప్పు చేశావు. ఈ పనికిమాల సంస్కృతిని తీసుకొచ్చిన ఏకైక ఎమ్మెల్యేవి ఆ రోజున నువ్వే. ఈ రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు, చాలామంది చెరువులు తవ్వారు, కానీ లాక్కునే సంస్కృతిని తీసుకొచ్చిన ఏకైక నాయకుడివి నువ్వే. నువ్వు మాట్లాడతావేంటయా? దెబ్బలాటలు పెట్టింది నువ్వు, గొడవలు పెట్టింది నువ్వు, తన్నుకుందారమ్మని చెప్పింది నువ్వు. ఇదే దుగ్గురాల్లో పోలీసులు ఆపుతుంటే కొట్టుకుందాం తన్నుకుందాం అని పోలీసుల ముందు నువ్వు మాట్లాడలేదా? నువ్వు ఒక ఎమ్మెల్యేవేనా? మేము అలా మాట్లాడామా? నీకు చేసావా? ఏం మా మీద ఛాలెంజ్ ఇస్తురుతావు మాట్లాడితే? నేను అప్పుడు వస్తే అది ఇచ్చేసేస్తా. మా దగ్గర 2.5 సంవత్సరాలు పదవి ఉంది, గుర్తుపెట్టుకో అబ్బాయి చౌదరి గారు. 2.5 సంవత్సరాలు ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడో వచ్చాక చేస్తాను అంటున్నావేమో. ఇప్పుడేంటే నీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకో. కానీ అది మా సంస్కృతి కాదు, మా నాయకుడు దాన్ని నేర్పించలేదు. మా సంస్కృతి ఏంటంటే, మేము ఎవరైతే దౌర్జన్యంగా మా చెరువులు లాక్కుని మీరు లీజులకిచ్చి ఆ డబ్బులు తిన్నారో ఆ డబ్బులు కక్కించడం కోసమే ఈ సంస్కృతిని ఉపయోగించాల్సి వచ్చింది తప్ప, లేకపోతే ఇటువంటి సంస్కృతికి మేము చాలా వ్యతిరేకం. కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని నువ్వు ఆ డబ్బులు ఏదైతే ఇవ్వాలో ఆ డబ్బులు కట్టేసావనుకో ఈ పరిస్థితి ఉండదు. కట్టలేదనుకో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాంట్లో ఎటువంటి డోకా లేదు. మాట్లాడితే నేను ఇల్లు ఇచ్చాను, నేను అది ఇచ్చాను అంటున్నావు. నువ్వు ఇచ్చావు ఇల్లు ఏలూరు రూరల్ మండలంలోనే చాటపర్లో కానీ ప్రతిగోళ్ళం కానీ ఒక రోడ్డు పోసావా? ఇల్లు కట్టావు. రోడ్డు లేకుండా ఇంట్లోంచి బయటకు వస్తారా? ఆ రోడ్లు పోసింది ఎవరో? గౌరవ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు. ఆ రోజు నాడు వాళ్ళు కట్టారు ఇల్లులు, ఆ ప్రజలు ఎలా ఉన్నారు, ఆ రోడ్లు గ్రావెల్ రోడ్లుగా మార్చండి, వాటిని మెట్లో గ్రావెల్ రోడ్లుగా మార్చమని ఆదేశాలు ఇచ్చి మా చేత ఆ రోడ్లు పోయించారయ్యా మా ఎమ్మెల్యే గారు. నువ్వేదో పెద్ద జబ్బలతో చేసుకుని నేను అభివృద్ధి చేశాను. నువ్వు అభివృద్ధి చేసింది నీకు తెలుసో తెలీదో? మీ నాయకులు ఎలక్షన్ ముందు పెద్ద వీడియో వదిలేరా బాబు, ఏలూరు రూరల్ మండలం డెవలపింగ్ అని. ఏలూరు రూరల్ మండలం నీకు వచ్చిన 2019 నీకు వచ్చిన మెజార్టీ ఎంత? 1500. నీ 2019లో నీ నాయకులు నువ్వు చేసే డెవలప్మెంట్ అని రిలీజ్ చేశారు. మీ మోరు ఎవరో శ్రీనివాసరాజు ఉన్నాడు కదా, ఎంపీబీ శ్రీనివాసరాజుని, తర్వాత కొండలరావు ఉన్నాడు కదా జెడ్పీడీ మా భర్త కొండలరావుని అడుగు, రిలీజ్ చేశారో లేదో వీడియోని. ఆ వీడియో చూస్తే కొన్ని నీకు ఓట్లు రావాలి కదా బాబు. మరి నీకు 4400 ఎందుకు మైనస్ వచ్చిందండి అబ్బాయి చౌదరి గారు? మళ్ళీ ఆ వీడియో రిలీజ్ చేస్తానంటావు. మాకు ఆల్రెడీ జనం అంతా చూశారు ఆ వీడియో, నువ్వు చూడలేదేమో. ఒకసారి నువ్వు చూసుకుని అప్పుడు రిలీజ్ చేయి, ఓకేనా? 2 గ్రామాలకి సుమారుగా 8 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 5 సంవత్సరాలు కాముట్లంక శ్రీపర్ ఉంటేరా చూసుకుందామని. కానీ ఇప్పుడు ఆయన ఏంటంటే ఈ ఆపాం కదా, ఆయన ప్రెస్టేషన్లో ఉండి ఏం మాట్లాడో తెలియక నేను వస్తానంటున్నాడు. మొన్న వెళ్ళాడంటే శ్రీపరు. ఇప్పుడు ఆయన తిరుగుతూ ఉంటాడు, ఆయన తిరిగితే మేము వెనకమని వెళ్తామేంటి? ఆయన తిరుగుతాడో లేదని చూస్తామేంటి? ఎవరి పనులు చేసుకుంటారు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ప్రతి దానికి సమాధానం ఉంటుంది. ఆయన చెప్పాడుగా డే టు టైము రమ్మనండి, డే టు టైం ఇచ్చి ఆయనే రమ్మనండి, మేము ఆడతాం ఏం మాట్లాడాలో. ఆయన మా రవి గారు ఎప్పుడో చెప్పాడు ఏమని, నువ్వేదైతే డబ్బులు ఇవ్వక్కర్లేదు అంటున్నావో ఆ డబ్బులు ఎలా ఇవ్వాలో మేము చెప్తా ఉన్నాం. మేము చెప్తాంగా, నువ్వు డబ్బులు ఇవ్వాలా లేదా? ఏమంటే ఒక మాట అండి, డబ్బులు ఇవ్వనోడి దగ్గరికి ఇంటికి డబ్బులు వెళ్ళి అడుగుతారా? ఊరుకుంటాడు ఎవడైనా? చెప్పండి ఒక మాట. మరేంటి నా ఇంటికి డబ్బులు నేను ఇవ్వక్కర్లేను డబ్బులు, నా ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే నేను ఊరుకుంటానా? నేను కొట్లా పైన కొడతా. ఏంట్రా నా ఇంటికి వచ్చి డబ్బులు అడిగేవేంటని?
అది కాబట్టి నువ్వు ఇవ్వాలని నీ మనసాక్షికి తెలుసు, మీ నాయనికి తెలుసు, మీ చిన్నాయనికి తెలుసు, మీ నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు మీరు డబ్బులు ఇవ్వాలని. కాకపోతే ఏంటంటే డబ్బులు ఇచ్చేస్తే మేము తప్పు చేసిన వాళ్ళు అవుతామని మీరు అది కవర్ చేసుకోవడం కోసం బిల్డప్ క్రియేట్ చేసుకుంటున్నారు, అంతే తప్ప ఇంకోటి లేదు. ధన్యవాదాలండి. నిన్న మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ప్రెస్ మీట్ పెట్టాడండి. ప్రెస్ మీట్ పెట్టి ఏదో బాధపడుతున్నాడు. తనేదో నేను పెద్ద గొప్ప నాయకుడిని, నాకే సెక్యూరిటీ లేకుండా పోయింది, కింద వర్గాలకు ఎంత అన్యాయం జరిగిపోతుందని చెప్పి కలబొల్లు కౌరులు చెప్తున్నాడు. అవి ఏవి నిజాలు కాదండి. మాది రాయనిపాలెం, కొండలపాలెం, రాటనాలకుంట కలిసి ఉంటాయి. ఇప్పుడు కొల్లేరు గ్రామాల్లో డబ్బులు ఎంత ఇవ్వాలి, వాళ్ళ డబ్బులు ఎంత తీసుకున్నావు, వాళ్ళ డబ్బులు కట్టేద్దామని చెప్పి మీ నాన్నగారు ఆ రోజున 2024 జూన్ 24వ తారీఖు తర్వాత నువ్వే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళావు. ఆ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి సెటిల్ చేయండి, మేము డబ్బులు కట్టేస్తాం, మాకు టెన్షన్గా ఉంటుంది, ఎందుకు వచ్చిందండి వాళ్ళ డబ్బులు ఏదో పొలం కట్టేస్తానని చెప్పి నువ్వు మాట్లాడిన మాట నిజమా అబద్ధమా? నువ్వేదో వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది, వీళ్ళందరికీ అన్యాయం జరగట్లా. ప్రశాంతంగా 175 నియోజకవర్గాల్లో దెందులూరు నియోజకవర్గం ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, అనేక రకాల పార్టీలు ఉన్నాయి. అన్ని రకాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా సుఖంతో, సంతోషంతో, శాంతితో వాళ్ళు జీవిస్తున్నారు. నువ్వేదో లబలబ నీకు ఒక్కడే తప్ప ఈ దుస్థితి నీకు ఎందుకు వచ్చింది? నువ్వు ఆ రోజు ఇచ్చే పని లేకపోతే, కొల్లేరు వాళ్ళకి డబ్బులు ఇచ్చేవి లేకపోతే నువ్వు ఎంచుకున్న పెద్ద మనుషులను ఎందుకు ఎంచుకున్నావు? వాళ్ళు రాయబారం ఎందుకు చేశారు? వాళ్ళ ముందు మీ నాన్నగారు చెంపలు ఎందుకు వేసుకున్నారు? ఇవన్నీ కూడా గమనించి నువ్వు పూర్తి టైం రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఉండు, మేము స్వాగతిస్తాం. నువ్వు రాజకీయం చేయదలుచుకుంటే చెయ్యి. రోజు నీ కార్యకర్తలను ఆదుకో, నీ కార్యకర్తలను కాపాడుకో కంటికి రెప్పలాగా. మాకేం ఇబ్బంది లేదు. మా కార్యకర్తలు, మా నాయకులు, మా పార్టీ మేము కింద మీద పడతాం. నువ్వేదో వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది, నీకు అన్యాయం జరుగుతుంది. నీకు జరుగుతుందంటే నువ్వు తినేసావు. ఇప్పుడు మనకి 50-60 సంవత్సరాలు వచ్చింది ముడ్డు కిందకి. ఎవళ్ళన్నా సరే ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వకుండా మన ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వాలి అని అంటాం మనం చూసామా? మీడియా వారు మీరు చూసారా? మేము చూడలేకున్నారు, మీరు చూసారా? ఎవళ్ళో కూడా ఏదైనా అంకుల్లో తేడా ఉండొచ్చు. ₹1, ₹2, ₹10 ఇవ్వాలన్నా అక్కడ 20 అనొచ్చు, 20 అన్న అక్కడ 50 అనొచ్చు. అంతే తప్ప అసలు రూపాయి ఇవ్వకుండా నువ్వు అప్పు అంటావా? సరే, నువ్వు అప్పు అని మేము అన్నాం. నువ్వెందుకు పెద్ద మనుషులు ఎంచుకున్నావు? ఆ అప్పు ఏదో సెటిల్ చేసేద్దాం మీరు మాట్లాడండి. ఆ పెద్ద మనుషులు ఏమయ్యారు? వాళ్ళని తీసుకొచ్చి నిన్నగాక మొన్న మీ సొంత చిన్నాన్న ఒక కార్యక్రమం కాడ మాకు కనపడి ఎందుకు వచ్చింది, ఒకటి సెటిల్ చేసుకుంటే పోద్ది కదా, ఈ గొడవలు ఎన్నాళ్ళు ఎందుకు వచ్చిందండి, మా వాళ్ళకు కూడా చెప్తున్నావు, ఈ రకమైన పద్ధతులు కరెక్ట్ కాదు, వాళ్ళు కూడా సెటిల్ చేసుకోవాలని చెప్పి నువ్వు ఎమ్మెల్యే గారితో నీ బాబాయ్ మాట్లాడిన మాట అవాస్తవమా? నాతో మీ బాబాయ్ మాట్లాడిన మాట అవాస్తవమా? నువ్వెందుకు పేలుతున్నావు? నువ్వు ఏదో పార్ట్ టైం జాబ్ లాగా ఈ రాజకీయాన్ని ఎంచుకున్నావు. పార్ట్ టైంలో ఏదో వస్తాం, నలుగురిని ఎంపేసుకుంటాం, వాళ్ళ ముందు ఏదో చెప్తాం, నాకు అన్యాయం జరిగిపోతుంది. నిజంగా నీకు అన్యాయం జరిగిపోతుందా? ఫుల్ టైం రా, రోజు రోడ్ల మీద పడి తిరుగు. మేము తిరుగుతున్నాం, మేము అధికారంలో ఉండి కూడా రోజు 18 గంటలు మా జనాన్ని సర్వీస్ చేస్తున్నాం. నువ్వు కూడా చెయ్యి, నీ కార్యకర్తలకు సర్వీస్ చేసుకో, నీ కార్యకర్తలను కాపాడుకో. ఎక్కడా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉందండి. నువ్వు ఉండగా ఏముంది? నువ్వు 2 సంవత్సరాలు కరోనాలో కొట్టుకుపోయావు. మేము ఎప్పుడన్నా ఎక్కిరించాం కరోనా వచ్చిందని? నువ్వేంటి ఈరోజు వర్షాలు ప్రపంచవ్యాప్తంగా లేకపోతే నువ్వేదో అక్కడ నీళ్ళు ఇవ్వలేదు, ఎక్కడ నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు ఎత్తున్నావా? నువ్వు ట్యాంకర్లు పెట్టి తోలుతున్నావా? నీ సొంత ట్యాంకర్లు పెట్టి ఆ రోజు నువ్వు రోడ్డుకు పోయలేకపోతే మేము రోడ్డు వేసి చూపించాం. ఆ రోజు కార్యకర్తలకు ఎక్కడ న్యాయం జరిగినా ఏగల్లాగా మేము వాళ్ళం. కరోనాలో నా ఊళ్ళో 2 లక్షల రూపాయలు మా సొంత నిధులు, కార్యకర్తల నిధులు సేకరించి మాకు చేతనైన పని మా జనానికి చేసాం. నువ్వేం చేస్తావు? నీకు ఏమన్నా పెట్టే గుణం ఉందా? నీకు పెట్టే గుణం ఉంటే ఆ రోజు 2009లో నేషనల్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తే నీ బాబు ఏమన్నా రాజశేఖర రెడ్డి విగ్రహం కట్టాడా? నేను కట్టా. నాకుండా సోర్స్ని ఉపయోగించి, నాకుండా ఇదిని ఉపయోగించి బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు గారి విగ్రహం మా గ్రామ టీడీపీ కార్యకర్తల సహకారంతో 8 లక్షల రూపాయల విగ్రహం పెట్టా. నువ్వు పెట్టావా?
నీ రాజశేఖర రెడ్డి విగ్రహం కొండలరాపల్లిలో కానీ రాయడిపల్లిలో నువ్వు పెట్టావా? ఏంటి నువ్వు ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? నీకు అన్యాయం జరుగుతుంది. నువ్వు డబ్బులు కొట్టినోడికి అన్యాయమే జరుగుతుంది. దొంగతనం చేసినోడు చేతులు కట్టుకుని నిలబెట్టేస్తారు, పోలీస్ స్టేషన్లో నిలబెట్టేస్తారు, జడ్జి గారి ముందు నిలబెట్టేస్తారు. ఇప్పుడు అదే నీ పరిస్థితి. నువ్వు కట్టి రూపాయి కడతావు, 2 రూపాయలు కడతావు, వాళ్ళు కాళ్ళు పడతావు, చేతులు పడతావు, సెటిల్ చేసుకో. ఈరోజు ఏదో ఈ ఊళ్ళో వాళ్ళందరూ అలా సహకరిస్తున్నారు, వాళ్ళంతా చూస్తా చూడు. నువ్వు 2019 నుంచి 24 వరకు ఏమన్నా ఊరుకున్నావు చూడకుండా? ఏమన్నా ఊడియా? మాకు ఏమన్నా కుంటెంటి ముక్క కూడా ఓడదు నీ వల్ల కానీ, నీ కుటుంబం వల్ల కానీ. మీరు అభివృద్ధి పొందామంటారా? అభివృద్ధి పొందుతారు. మీరు పొందారు. నేను అభివృద్ధి చేశాను. మీ కుటుంబ సభ్యుల్ని, మీ రక్త సంబంధికుల్ని మాత్రం అభివృద్ధి చేసుకున్నాం. ఎవరిని అభివృద్ధి చేసావు? కరోనాలో 2 సంవత్సరాలకు గాను 3 కోట్ల రూపాయలు రహదారుల నిమిత్తం నీ గవర్నమెంట్, నీ వైఎస్ఆర్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే దాంట్లో 70 లక్షలు పెట్టి నీ రోడ్డు పోసుకున్నాం. మళ్ళీ వస్తామో మనకెందుకు వచ్చింది, మన రోడ్డు బాగు చేసుకుందాం అని. నీ 70 ఎకరాలు చేరుకుండా బీటీ రోడ్డు వేసుకున్నాం. చెక్కు చెదరని గ్రావెల్ రోడ్ని, మెటల్ రోడ్ని మళ్ళీ దాని మీద వేసావు. ఒక్కొక్క ఊరు వెళ్తే ఉరిమళ్ళలాగా ఉంటే ఎక్కడ రోడ్డు పోయకుండా ఆ 70 లక్షలు పెట్టి 5 రోడ్లు బాగు చేయకపోయావా? తల ఊరికి 12 లక్షల రూపాయలు ఇచ్చి నీ చేతి మీదే పోసుకుంటాయండి. నిన్ను నువ్వు అభివృద్ధి కోసం పరుచుకోవడం కోసం నువ్వు పోసుకున్నావు అంతే తప్ప నువ్వేదో కళ్ళబొల్లి కవులు చెప్తే అక్కడెక్కడో శ్రీపరి వెళ్తానంటే ఓహో మా నాయకుడే ఇంకా శ్రీపరి వస్తానన్నాడు, వాళ్ళే జడిసి వెనక్కి వెళ్ళారని చెప్పి అనుకుంటారు. ఈ పక్కన ఈ మెరక ఏరియాలో వాళ్ళు అందరూ అనుకుంటారు. లేదా శ్రీపరి వాళ్ళ ముందుకు వెళ్ళాము, నా కొనల రూపాయలు వస్తే నేను అక్కడ మాట్లాడితే తేలుతానంటే ఇటోళ్ళు వస్తారేమో అని నువ్వు మాట్లాడుతున్నావు తప్ప మతి భ్రమించి ఏమీ ఉండదు. నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. నీకు రాజకీయంగా ఈ దెందులూరు ప్రజలు 2024లో శాశ్వత సమాధి కట్టారు. నువ్వు ఇంకొకసారి ఇది అషామాషి దెందులూరు కాదు నాన్న.